నమస్తే. మనం భగవద్గీతని అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా తేలిగ్గా అర్థం చేసుకుందాం అనేటువంటి వ్యవహారంగా శ్రవణం చేస్తున్నాము. ఆ తర్వాత ఏం చెప్పారు భగవద్గీతలో మొత్తం చెప్పినటువంటి 18 చాప్టర్లలో ఫస్ట్ చాప్టర్ వచ్చి అర్జునుడి విషాద యోగం. ఏంటి విషాదం? మన ఐడెంటిటీయే మనకి విషాదం. ఈ ఐడెంటిటీని ఎలా తొలగించుకొని ఆ తర్వాత మన మనసును మనం ఎట్లా ప్రశాంతంగా ఉంచుకొని హాయిగా సంతోషాన్ని ఆనందాన్ని 24 గంటలు మన ద్వారా ఎలా మేనిఫెస్టేషన్ చేయాలనేటువంటి విషయాన్ని నిజం చెప్పాలంటే 100% భగవద్గీత మన జీవత్వంలో ఉన్నటువంటి మన నరుడికి ఒక భగవతత్వం ద్వారా మనకి చెప్పటం జరిగింది. అంతే. తర్వాత ఏంటి, మన దగ్గర ఉన్నవి ఏమున్నాయి, మన దగ్గర లోపల ఒక ఆలోచన, ఒక జ్ఞానం ఉన్నది. తర్వాత లోపల ఒక ప్రాణశక్తి ఉంది. అవి కూడా రెండు నిరాకారమే. ఆ రెండు కలిపి మన శరీరం ద్వారా పనులు జరుగుతాయి. ఎందుకు పనులు జరుగుతాయి? అనుభవం కోసం. దాన్ని ఏమంటాము? అనుభవం. ఇచ్ఛ అంటే ఏంటి? జ్ఞానం, కర్మ, క్రియ, కర్మ అంటే ప్రాణశక్తి జ్ఞానశక్తి కలిపి ఇచ్చ కోసం పనిచేసుకుంటూ పోతున్నది అనేటువంటి విషయాన్ని మనకంతా చెప్పింది ఎవరు? చెప్పిందంతా కూడా భగవాన్ చెప్పాడు. ఆ భగవాన్కి ఏమంటాము? భగవాన్ చెప్పిన దాన్ని వాళ్ళు భగవాన్నేమో పరమాత్మ తత్వాన్ని వచ్చి మనం అభినయం అంటారు. అభినయం అంటే వాళ్ళ విషయం అర్థం చేసుకొని మనకి వాళ్ళ అనుభవానికి తెచ్చుకొని మనకి వివరణ చేసేది అభినయం. మరి మన జీవతత్వంలో ఉన్నవేంటి? ఆ విన్న విషయాన్ని మనం మన అనుభవానికి తెచ్చుకోవటం అన్నమాట. అంటే జీవత్వంలో ఉన్నదంతా అనుభవం, పరమాత్మ తత్వంలో ఉన్నదంతా అభినయం. అభినయం అంటే ఏంటి? ఎందుకు అభినయం అన్నాడు? అక్కడ సపరేట్గా ఒక గుణాలు, నామాలు, రూపాలు అవన్నీ ఏమీ లేవు. ఈ నామరూప క్రియలు, గుణాలు అన్నీ ఉన్న వల్ల మనసుకే ఉన్నాయి. మళ్ళీ నిజం చెప్పాలంటే మనసు అంటే ఏంటి? కాలమే మనసు అనుకోవచ్చు. నిన్న నాకేదో విషయం అర్థమైతే వావ్ ఇది నిజమే కదా అనిపించింది. కాలం ఎప్పుడు కాలాన్ని దాటలేదుట. ఎందుకు కాలాన్ని దాటలేదు? మనం ఎక్కడి నుంచి వచ్చాము? కాలంలో నుంచేగా వ్యక్తమయ్యాం. మనం వ్యక్తం కాకముందు ఎక్కడున్నాము? అవ్యక్తంగా నిరాకారంగా ఉన్నవాడమేగా. మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? మళ్ళీ కాలంలో కలిసిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడేమైపోతాము? నిరాకారం అయిపోతాం. అంటే అర్థం ఏంటి? కాలం అంటే ఏంటి? కలనం చేసేది కాలమట. కలనం అంటే ఏంటి? మళ్ళీ కాలం అన్నా కానీ మళ్ళీ మనసు అనేటువంటి అర్థం వస్తుందట. మనసు ఏంటి? కలనం చేస్తూ ఉంటుందంటే అర్థం ఏంటి? ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటుంది. అంతే కదా. మనం జరిగిపోయిన విషయాలని మాట్లాడుకుంటూ ఉంటాం, ఆలోచన చేస్తూ ఉంటాం. తర్వాత జరగబోయే వాటి గురించి ఏం చేయాలని ఆలోచన చేస్తుంటాం. ప్రస్తుతంలో అది బాగలేదు, ఇది బాగలేదని పోల్చుకొని ఆలోచన చేసుకుంటున్నాం. అంటే మన మనసు యొక్క లక్షణం ఏంటి? ఆలోచన చేయడం. ఇప్పుడు ఈ ఆలోచన మరి ఎట్లా పోగొట్టుకోవాలి? ఎలా పోగొట్టుకోవాలంటే ఒక్క విషయం మాత్రం ఈ మనసు ఆలోచన చేయదట. ఏంటి? ఒక కాస్మిక్ మైండ్ ఉంది, ఒక పరమాత్మ తత్వం అయినటువంటి అయినటువంటి మైండ్ ఉంది. అది కూడా నా దగ్గరే ఉన్నది. ఎప్పుడైతే నేను ఆ విషయాన్ని కనుక నేను ఆలోచించి ఆ విషయం కనుక నిలబడ్డాను అంటే ఈ శరీరానికి సంబంధించినటువంటి ఆలోచనలు ఆగిపోతాయి అనేటువంటి ఒక్క విషయం మాత్రం ఆలోచన చెయ్యదట. అందుకే చూడండి, ఎవరైనా సరే భగవంతుడికి సంబంధించిన విషయం ఏదన్నా మాట్లాడదామన్నా ఎవ్వరికీ ఇష్టం ఉండదు. పరమ బోర్ అంటారు. అసలు ముందు అప్లై చెయ్యరు. అప్లై చేస్తే ఎంత ఆనందం వస్తుందో, అనవసరంగా వస్తున్నటువంటి ఆలోచనలు ఎలా ఆగిపోతాయి అనేటువంటి విషయాన్ని మొదలు కూడా పెట్టరప్ప. ఎందుకు పెట్టరు? ఎంతసేపటికి తాత్కాలికం. ఇప్పుడు ఏదైనా ఒక బాలీవుడ్ షో ఉందేమో చూడండి, ఊరికినే ఫ్రీ బాలీవుడ్ షో అన్నారు. ఎందుకు? నిన్న క్రికెట్ మ్యాచ్ బెంగళూరులో ఏం చేద్దామని 16 మంది ఎంతో చచ్చిపోయినారట. ఏమన్నా అంటే అర్థం ఏంటి? ఎంజాయ్మెంట్ కావాలి, ఫ్రీ ఎంజాయ్మెంట్ కావాలి. అక్కడ కిక్కిరిసి రాలనంతమంది జనం. ఎందుకేం బుద్ధి అప్లై చేయలేదు కదా. వాళ్ళెవరో ఆడుతుంటారు, వాళ్ళెవరో డ్యాన్స్ చేస్తుంటారు, వాళ్ళెవరో రకరకాలుగా చూపిస్తుంటారు. వీళ్ళెవరు బ్రెయిన్ అప్లై చేయకుండా, శరీరాన్ని శ్రమ పడకుండా చూసి ఆనందపడుతుంటారు. కిక్కిరిసినంతమంది జనం. వాళ్ళని ఏమంటారు అంటే భోగులు అంటారు. అంటే ఎప్పుడు ఎంజాయ్మెంటే కావాలి. 199 మంది ప్రపంచంలో ప్రస్తుతం నడుస్తున్న యుగంలో అయితే అందరికీ ఎంజాయ్మెంటే కావాలి. రెండో చోట జనం ఎక్కడ ఉంటారు? హాస్పిటల్స్లో ఉంటారు. హాస్పిటల్స్ చూడండి, అపాయింట్మెంట్స్ దొరకవు. పోతే 1-2 గంటలు వెయిట్ చేసుకుంటూనే ఉండాలి. అక్కడ ఉండేదంతా ఎవరు? రోగులు. అంతే కదా. రోగం వస్తే కదా హాస్పిటల్కి పోతాం, లేకపోతే మనకేం పని అక్కడికి పోవడానికి. అక్కడ కూడా నువ్వు చూస్తే బోలెడు మంది జనం. ఎందుకు? భోగం అనుభవిస్తున్నప్పుడు మరి రోగం తప్పదు కదా. మూడో వాళ్ళు ఎవరు? కాములట. కాములంటే ఎవరు? కోరికలు ఉన్నవాళ్ళు. వీళ్ళు ఎక్కడ ఉంటారు? మనకి గుడులకి. ఆ తర్వాత ఎక్కడైతే నీకు భక్తి ఉండి ఏదైనా వస్తుంది అనేటువంటి భావం ఎవరైనా చెప్పారంటే అక్కడికి మళ్ళీ లక్షల మంది చెప్తారు. అంతే తప్ప వాళ్ళు అక్కడ కాములు అనమాట. అంటే ఇప్పుడు ప్రపంచం అంతా ఎలా ఉంది? భోగులు, రోగులు, కాములు. మరి ఈ 3 స్థితులు దాటినదే భగవతత్వానికి సంబంధించినటువంటి విషయం. మరి ఇది చెయ్యాలంటే కొద్ది గొప్ప మనం ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది.
అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అంత ఓపికలు ఎవరికి లేవు. ఎందుకు? అంత తాత్కాలికం నడుస్తుంది. అందరూ అని కాదు, ఎప్పుడో భగవతత్వం వల్ల అవకాశం వస్తుంది. వచ్చినప్పుడు ఓహో ఇట్లా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం కదా అనేటువంటి విషయం అవగాహనకు వస్తుంది. అప్పటిదాకా ఎవరు మా బాబు అన్నట్టు ఎవరికి పోయి ఎవరు చెప్పినా ఎవరు వినరు. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు వాళ్ళే తలుపో, లేకపోతే వీడియోలో దబదబా గుట్టో, లేకపోతే ఎవరి దగ్గర కనుక మహాత్ముల దగ్గరికి వెళ్ళో వాళ్ళు గ్రహించడం జరుగుతుంది. ఇప్పుడు ఇంతకీ మనం చెప్పదలుచుకుంది ఏంది? అల్టిమేట్గా మన దగ్గర ఉన్నది ఏంటి? మనసే. అంతకంటే ఇంకేం లేదు. ఈ మనసే ఇప్పుడు ఈ మనస్సుని అంటే ఏంది? ఈ మనసుని ఎవరు నడిపిస్తున్నారు? ఒక కాస్మిక్ మైండ్ అన్నారు. కాస్మిక్ మైండ్ అంటే మళ్ళీ ఎక్కడుంది? అది కూడా మన దగ్గరే ఉంది. అంటే పరమాత్మతత్వం అయినటువంటి మనసు అంటే నిరాకారంగా ఉన్నటువంటి భగవతత్వంలో నుంచి ఆ కాస్మిక్ మైండ్కి ఒక పేరు పెట్టారు. దానికి హిరణ్య గర్భ అని పేరు పెట్టారు. అంటే ఏంటి? అప్పటిదాకంతా నిరాకారం. ఆ నిరాకారంలో నుంచి ఒక సగుణం వ్యక్తమైంది. ఆ సగుణం వ్యక్తమైన తర్వాత మళ్ళీ అది అంతర్యామిలాగా మళ్ళీ అది ఆలోచన చేసుకుంటూ పోయింది. ఈ అంతర్యామి, ఈ హిరణ్య గర్భ మళ్ళీ కలిసి బ్రహ్మాండంగా సృష్టి వ్యక్తమైంది అంటారు. అంటే అల్టిమేట్ ఏంటి? భగవతత్వంలో నుంచే అది కూడా ప్రకృతి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, స్థూల, సూక్ష్మ, కారణ, జాగృతావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి, ఇవన్నీ కూడా మూడు స్థితులు. ఈ మూడు స్థితుల కంటే ఇంకొక ముఖ్యమైనటువంటి స్థితి ఏంటి? సత్వతమో రజోగుణాలు. అంటే ఏంటి? సృష్టి వ్యక్తమైంది సత్, చిత్, ఆనందం అన్నాడు. సత్ అంటే ఏంటి? పరమాత్మతత్వం ఉండడం. చిత్ అంటే దానికి సంబంధించినటువంటి జ్ఞానం తెలియడం. ఎందుకు? ఆనందం కోసం. ఈ మూడు ఎక్కడున్నాయి? ఈ మూడు కలిసే ఉన్నాయి. సత్, చిత్, ఆనందం, సత్వగుణం, తమోగుణం, రజోగుణం, ఈ మూడు కలిసే ఉన్నాయి. అల్టిమేట్ ఏంటి? ఇప్పుడు మనసు అనేది ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటుంది. కాకపోతే ఏంది? కాస్మిక్ మైండ్లో ఉన్నటువంటి వ్యవహారం ఏంటి? ఇది ఒక అద్భుతమైనటువంటి సృష్టి. అంటే నియతి ప్రకారం జరుగుతూ ఉంది. అంటే ఏంటి? కారణం తెలియదు, కానీ ఫలం తెలుసు, చేస్తున్న కార్యం తెలుసు. మరి కారణం ఎలా ఉంది, ఎట్లా తెలుసుకోలేకపోతున్నాము? అది తెలుసుకోలేము అంటున్నారు. ఈ తెలుసుకోలేము అనేటువంటి విషయాన్ని నేనేదో రామగీత అనే దాంట్లో చిన్న ఒక టాక్ చదివింది. వాలి చనిపోయిన తర్వాత రాముడు ఆంజనేయ స్వామి వచ్చి వాలి భార్యకు చెప్తాడమ్మా, ఇదంతా సహజము, రావడం పోవడం సహజం, నువ్వు ఒక్కదానివే వచ్చావు, ఆయన ఒక్కడే వచ్చాడు కదా, అందుకని ఎవరు ఏ పని చేశారో ఆ పనికి అనుగుణంగా ఫలితం చేసి అనుభవించిపోతారు. కాకపోతే ఆ ఫలితం ఆ ఏం పని చేశారు అని చెప్పేంత స్థితి మనకి లేదు అంటాడు ఆంజనేయ స్వామి. అంటే ఏంటి? ఆ మహానుభావుడే ఆ స్థితి లేదంటే ఇంకా మన బోటి వాళ్ళకి ఏం తెలుస్తుంది? అంటే అర్థమైంది. మరి ఆయన ఏంటి? అక్కడికి పోయి ఆ పర్వతం దగ్గరికి పోయి ఏదో ఒక మూలిక తీసుకొచ్చి సంజీవని పర్వతం నుంచి మన లక్ష్మణుడిని బతికిచ్చారు అంటాడు. అంత శక్తి ఉన్నటువంటి వాడు, అంత మాట కానీ మనసు కానీ భక్తి కానీ ఏం ఉదాహరణ చెప్పాలన్నా హనుమంతుణ్ణి ఆంజనేయ స్వామిని చెప్తారు. అలాంటి ఆయన ఏమన్నాడు? అమ్మ, ఈ పరమాత్మ తత్వం అంతా ఒక నియతి. ఈ నియతిలో ఎవ్వరికి కారణం తెలియదు, ఫలితం తెలుస్తుంది. వాళ్ళ ధర్మానికి ప్రకారమే వాళ్ళు ఆ ప్రాసెస్ చేయాలి అని అక్కడ 2 పదాలు వాడతారు. ఏంటి? ఇప్పుడు మనం నేనే జీవుణ్ణి అనుకున్నప్పుడు ధర్మం, దానికి తగ్గట్టుగా మళ్ళీ పాపం, పుణ్యం, స్వర్గం, నరకం, మళ్ళీ రావడం, వెళ్ళడం, ఇదంతా జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ ఇంకో పదం వాడతాడు, సాపేక్ష, నిరపేక్ష అంటాడు. సాపేక్ష అంటే మళ్ళీ ధర్మం, వ్యవహారాలన్నీ వస్తాయి. నిరపేక్ష అంటే ఇదంతా ఏమీ లేదు, ఉన్నదంతా ఒకటే భగవతత్వం అనేది వస్తుంది. అసలు అర్థం చేసుకుంటుంటేనబ్బా, అసలు ఆ భాష అంటే ఎప్పుడు భాష కనిపెట్టారో ఆ మహానుభావులు, ఆ వ్యక్తం చేసినటువంటి ఆ భాషా శైలి, వాళ్ళు వాడిన పదాలు ఇప్పుడు 100-200 సంవత్సరాల నాడు వాడినవి కాదు, కొన్ని వేల సంవత్సరాల నాడు వాడారు. అంటే భాష వచ్చే దాదాపు మనకు 4-5 వేల సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు. అప్పటి నుంచే ఇవి రాయడం పెట్టుంటారు. అంటే అంతకుముందు గురువులు శిష్యులకు బోధించిన భాష వచ్చిన తర్వాతనే దాని స్క్రిప్చర్ రాయడం జరిగింది. అంటే ఏంటి? కేవలం భగవద్గీత ఒకటి అందరికీ బాగా తెలిసింది. కాకపోతే ఉద్ధవ గీత ఉంది, మా తర్వాత ఇంకోటి ఏంటి భృగు గీత ఏదో ఉన్నట్టుంది అది, ఆ తర్వాత ఈ శ్రీరామగీత ఉంది, తర్వాత అన్ని అల్టిమేట్ ఏంటి? మొత్తం చెప్పింది అక్కడ కూడా ఏంటి? ఉన్నదంతా ఒకటే తత్వం. ఆ తత్వం ఇలా ప్రకృతిలాగా వ్యక్తమైంది. నేను ఆ పరమాత్మ తత్వానికి తేడా లేదు అని కనుక నువ్వు అనుకుంటే తప్ప నువ్వు పరిపూర్ణం కాదు అంటాడు. ఆ అంటే ఏంటి? అర్థం ఏంటి? భగవతత్వం అంతా పరిపూర్ణం. అంటే ఏంటి? పూర్ణం అంటే ఏమి కొరత లేనిది. నువ్వెవరు? నువ్వు కూడా నిజం చెప్పాలంటే పూర్ణమే. కానీ నువ్వేమనుకుంటున్నావు? నేను పూర్ణం కాదు, నేను అపరిపూర్ణం, నాకు అదొస్తే నేను పూర్ణంగా వస్తాను, ఇది ఉంటే పూర్ణమైపోతాను అని భౌతికంగా కనపడుతున్నటువంటి వస్తువుల వెంట తిరిగి అవేదన్నా వస్తే నేను పూర్ణం అవుతాను అనేటువంటి భావనలో మనం ఉన్నాము. అప్పుడు మన స్థితి ఏంటి? పూర్ణత్వంలో ఉన్నప్పుడు పూర్ణత్వ స్థితి. అంటే ఏంటి? అపరిపూర్ణంగా ఉన్నప్పుడు
అపరిపూర్ణ స్థితి. ఇప్పుడు మన స్థితి అపరిపూర్ణ శక్తి. ఇప్పుడు మన స్థితి ఏంటి? మనం పూర్ణంగా లేము కాబట్టి మన శక్తి కూడా అపరిమితం. అంటే పరిమితం, అపరిమితం కదా, సారీ పరిమితం. అక్కడ అపరిపూర్ణమైనటువంటి శక్తి కాబట్టి అపరిపూర్ణంగా ఉంది. అందుకే చాలామంది సిద్ధులు వచ్చాయి, అవి వచ్చాయి, ఇవి వచ్చాయి అంటున్నారు కదా. అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి శక్తి పెరగడం. కాకపోతే వాటికి కూడా తప్పు అంటాడు. ఎట్లా తప్పు అంటే ఏంటి? నిన్న ఒక పదం ఏదో వినడం జరిగింది, చాలా వండర్ఫుల్గా ఉందనుకున్నాను. తర్వాత ఏంటి? మహత్తు కంటే కూడా గుణం ముఖ్యము అని చెప్తాడు. మహత్ అంటే ఏంటి? ఇప్పుడు మనకు ఈ భగవతత్వంలో శక్తి పెరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు అనుకున్న మాట జరగడం, వాళ్ళ పక్కన ఏదైనా అవసరమైనవి ఏమన్నా వ్యవహారం వ్యక్తం చేయడము అంటే ఒక డివినిటీ నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఉన్నదంతా ఒకటే భగవతత్వం. మనలో ఉన్నది, పరమాత్మతత్వంలో ఉన్నది, మన ఎదురుగా ఉన్నదానికి పిసరంత తేడా కూడా లేదు. ఎప్పుడైతే భేదభావం పోతుందో అంతా ఒకటేనటువంటి విషయం కొద్దో గ్రహించడం జరుగుతుందో కొంత అవగాహన ఉంటుంది. కానీ అటువంటి మహత్తులు కూడా కరెక్ట్ కాదు. మహత్తుల కంటే కూడా గుణాలను దాటి వెళ్ళడం మంచిది అంటాడు. గుణం అంటే ఏంటి? మళ్ళీ 3 గుణాలు వస్తాయి. అంటే ఏంటి? ఇప్పుడు చెప్పాడు కదా భగవద్గీతలో ఫస్ట్ అర్జునుడి విషాద యోగం అని. అందుకని ఏం చెప్పాడు? అర్జునుడి విషాదంలో నుంచి బయటికి రావాలంటే నువ్వు ఇచ్చినటువంటి కర్మ భగవతత్వ పనిలాగా చేసుకుంటూ పోనాయన. ఆ తర్వాత ఇంకోటి ఏంటి? నీ ఇంద్రియాలే నేను ఇబ్బంది పెడుతున్నది, ఆలోచనలు క్రియేట్ చేస్తున్నది ఎవరు? నీ ఇంద్రియాలే కదా. ఇంద్రియాలంటే ఎవరు? మళ్ళీ నీ పంచకోశాలు, తర్వాత నీ పంచభూతాల్లో వచ్చినటువంటి 5 పదార్థాలు, వాటికి అనుగుణంగా వచ్చినటువంటి పంచప్రాణాలు, అంతే కదా. పంచభూతాలు, మనసు, బుద్ధి తప్ప ఇంకా ఎవరు ఏం చెప్పలా. ఈ మనసు బుద్ధి ఏంటి? పంచభూతాల వరకే లిమిటెడ్ అయ్యిందనుకోండి, అంతవరకే ఆలోచిస్తుంది. కానీ ఈ మనసు బుద్ధి ఏం చేయాలి? పంచభూతాలను దాటిన వాళ్ళం, పంచకోశాలను దాటిన వాళ్ళం, ఈ గుణాలను దాటిన వాళ్ళం అనేటువంటి స్థితి కనుక ఆలోచించగలిగి అఖండంగా ఆ స్థితిలో కనుక ఉండగలిగితే అది పరిపూర్ణమైనటువంటి స్థితి అని చెప్పటం జరిగింది అని చెప్తూ తర్వాత ఏంటి? అనన్య భక్తి అంటే ఏంటి? ఒకే విషయం మీద భక్తి పెట్టుకొని ఏ విషయం చూసినా పరమాత్మతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి భావంగా నీ ఆలోచన కనుక వ్యక్తం ఉన్నట్టయితే బ్రహ్మాకార వృత్తి కనుక ఉంటే అది అనన్య భక్తి అవుతుంది. అది మళ్ళీ అల్టిమేట్ జ్ఞానం ఏంటి? ఉన్నదంతా ఒకటేను, నీకు పరమాత్మతత్వానికి తేడా లేదు. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు దాటిన స్థితే భగవతత్వం. ఆ జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అవన్నీ కూడా నీలోనే ఉన్నాయి. నేను జీవత్వం అనుకుంటే నేనే తక్కువ అని బాధపడతావు. తర్వాత జగత్తుని ఏదో సంతృప్తి పరుస్తామంటే జగత్తు అని అక్కడ బలహీనపడతావు. ఈ రెండూ కాదు. ఆ ఈశ్వరతత్వం కూడా ఏంటి? అది సగుణం. ఆ సగుణం కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఒకే ఒకటి పరిపూర్ణమైనటువంటి నిరాకారమైనటువంటి విషయం వచ్చింది అనేటువంటి భావం వచ్చినప్పుడు నీకు శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది, మనసు ఉంటుంది, ఈశ్వరతత్వం ఉంటుంది. కానీ దేనికి నువ్వు రియాక్ట్ అవ్వకుండా ఇది నాకు కావాలి, అది కావాలి అనేటువంటి విషయం నువ్వు ఎక్స్ప్రెస్ చేయకుండా సమత్వ స్థితిలో ఉండడం జరుగుతుంది అనేటువంటి చెప్పటం జరిగింది. అల్టిమేట్ ఏంటి? సమత్వమే జ్ఞానం. అంటే ఏంటి? దేనికి భౌతికంగా ఉన్న దానికంతా కూడా దుఃఖపడకుండా సమంగా ఎప్పుడైతే ఉండగలుగుతాడో అది జ్ఞానం అని చెప్పాడు. ఆ తర్వాత మొత్తం 12వ చాప్టర్ వరకు కర్మభక్తి యోగం అవన్నీ చెప్పి 13 నుంచి 18 వరకు జ్ఞానం గురించి చెప్తున్నాడు. 13 వచ్చి క్షేత్రజ్ఞ యోగం చెప్తున్నారు. 14 ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము. ఇది గుణత్రయ విభాగ యోగం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? గుణత్రయ విభాగ యోగంలో క్షేత్రజ్ఞం అని చెప్పాడు. అంత ప్రకృతి అంతా నానించే వ్యక్తమైందయ్యా, అలాగే మనసు, బుద్ధి అవి కూడా నానించే వచ్చాయి, అది జడం. మీలో ఉన్న జీవ చైతన్యం కూడా నేనేను. కాకపోతే మీ జీవ చైతన్యాన్ని మీ 3 గుణాలే కప్పేశాయి. మీ 3 గుణాలంటే ఎవరు? మీ మనసు కప్పేసింది. అందుకని నీ మనసులో ఉన్నటువంటి ఈ సత్వతమ రజోగుణాలను కనుక నువ్వు తీసేసావంటే నువ్వు భగవతత్వానికి వెళతావు. సత్వగుణం అంటే ఏంటి? జ్ఞానము, ఆ తర్వాత కొద్దో గొప్ప శాంతి, సత్యం గురించి పాకులాడటం. కాకపోతే ప్రతిదీ కూడా మళ్ళీ అక్కడ కూడా జిడ్డీగా మంచి గుణాలే గొప్పవని కనుక పట్టుకొని కూర్చున్నామంటే మళ్ళీ అక్కడే స్టక్ అయిపోతావు. తర్వాత రజోగుణంలో ఏంటి? అది చేయాలి, ఇది చేయాలని పరుగులు పెట్టుకుంటూ పోతావు. ఎప్పుడైతే అవన్నీ చేయలేవు కాబట్టి దానికి దుఃఖం వస్తుంది. అన్నీ నాకే కావాలనుకుంటావు కాబట్టి అక్కడ లోభం వస్తుంది, అది రజోగుణం. 3వది తమో గుణం, అజ్ఞానం. ముందు చూపు లేదు, ఏం జరుగుతుందో తెలియదు, అంటే తాత్కాలికం, దానివల్ల వచ్చేది దుఃఖం. అందుకని నువ్వేం చేయాలి? 3 గుణాలు ఒకేసారి ప్రతి మనిషిలో ఈ 3 గుణాలు ఉన్నాయి. ప్రతి జీవ చైతన్యంలో, తర్వాత జడ చైతన్యంలో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అక్కడివి నీకు ఎక్స్ప్రెస్ కావు, ఈ జీవ చైతన్యంలో ఎక్స్ప్రెస్ అయితే. కాబట్టి నువ్వేం చేస్తావంటే కొంచెంగా ఆ గుణాల్లో నుంచి బయటకు వస్తూ ఒక సత్వగుణం కూడా దాటి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మరి అలా రావడానికి నీ దగ్గర ఉన్నటువంటి పరికరం ఏంటి? నీ మనసేను. మరి నీ మనసును మరి ఏదైనా చేసి నువ్వే పరిపూర్ణమైనప్పుడు ఇంక నువ్వు పరిపూర్ణాన్ని ఎలా సాధించి కనుక్కోగలుగుతావు? అందుకని నువ్వు అది చెయ్యలేవు. కాబట్టి
నీ మనసు అనేది నువ్వు పోయిన దాకా నీతో నీ కాలము ఉంటుంది, మనసు ఉంటుంది. నువ్వు కాలాన్ని దాటాలి, నీ మనసును దాటాలంటే నీ దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం ఏంటంటే అఖండమైనటువంటి పరమాత్మ తత్వానికి, ఆ పరిపూర్ణానికి నాకు కూడా తేడా లేదు అనేటువంటి విషయంగా నువ్వు నడుస్తూ ఉన్నావు అంటే ఆటోమేటిక్గా భౌతికంగా ఉన్నటువంటి కోరికలు ఇవన్నీ కూడా చిన్న చిన్నగా అనిపిస్తాయి. ఎందుకంటే నువ్వే భగవతత్వంలో ఉన్నావు అనేటువంటి సంతృప్తి నీకు ఉన్నప్పుడు నీ ఎదురుగా ఉన్న వాటన్నిటికీ నువ్వు విలువియ్యవు. ఆ స్థితికి నువ్వు రావాలి, 3 గుణాలు దాటాలి మనం చదువుకుంటూ ఉన్నాం. ఇప్పుడు నేను ఎంతసేపు చెప్పినా 3 గుణాలు ఏంది? సత్వగుణం సుఖానికి అటాచ్ అయిపోతాడు, రజోగుణంలో లోభము, తమో గుణంలోనేమో దుఃఖము, ఈ అజ్ఞానం దుఃఖం. అందుకని వీటిలో నుంచి ఎలా బయటపడాలని వరకు చదువుకున్నాము. ఇప్పుడు ఇంకేంటి? ఇప్పుడు 17 మళ్ళీ ఇంకొకసారి చదువుదాం. సత్వగుణం వల్ల జ్ఞానము, రజోగుణం వల్ల లోభము, తమో గుణం వల్ల ప్రమాద మోహాదులు అజ్ఞానము తప్పక ఉత్పన్నము లగుచున్నవి. అంతే కదా. మనం ఏం చేస్తే, నేను జీవుణ్ణి అనుకొని నేను ఏం చేస్తే దానికి నాకు ఫలితం వస్తుంది. కారణం నాకు తెలియకపోవచ్చు, నేను చేస్తున్న కార్యం నాకు తెలుస్తుంది, ఈ కార్యానుగుణంగా వచ్చేటువంటి ఫలం తెలుస్తుంది. అందుకని సత్వగుణంలో ఉండి నువ్వు సత్వంగా జ్ఞానము భగవతత్వాన్ని చేసావంటే దానికి సంబంధించిన ఫలం వస్తుంది. అట్లాగే అజ్ఞానం మరి రజోగుణంలో నాకు అది రావాలి ఇది రావాలని నువ్వు లోభంగా పనిచేస్తే రజోగుణానికి సంబంధించినవి నీకు వస్తాయి. దానివల్ల వచ్చేది లోభం, దుఃఖం. ఆ తర్వాత అజ్ఞానం 3 తమో గుణం వల్ల మోహము, ఇంద్రియాలను కంట్రోల్ లేకపోవడం, ఇవన్నీ వచ్చినందువల్ల అజ్ఞానం వస్తే అప్పుడు దుఃఖం వస్తుంది అని చెప్తున్నాడు. 18 సత్వగుణ స్థితులు స్వర్గాది ఊర్ధ్వలోకాలకు పోదురు. రజోగుణ స్థితులైన పురుషులు మానవలోకం నందే ఉందరు. తమోగుణ కార్యరూపములైన నిద్రా ప్రమాదాద్యులందు స్థితులైన వారు అధోగతి అనగా కీట పశుపక్షాది యోనులను నరకాలను పొందుతారు. సరే చెప్పిందే చెప్తున్నారు, ఏం లేదు. ఎప్పుడైతే నువ్వు జ్ఞానస్థితిలో ఉంటావో, సత్వగుణ స్థితిలో ఉంటావో, నీ మానసిక స్థితి ఈ చిన్నటువంటి కింద విషయాలను దాటి కొంచెం పైకి వెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ నాకు అది కావాలి ఇది కావాలనేటువంటి కోరిక పెట్టుకుంటావా, మళ్ళీ మానవ జన్మకు వస్తుంది. ఇంకా మానవ జన్మను కూడా మనం సరిగా ఉపయోగించుకోలేకపోతే ఏ పశుపక్షాది జంతు జన్మలో వస్తాయి. ఎట్లా పశుపక్షాది జంతు జన్మలు? పశుపక్షాదులకి మనకి ఉన్న తేడా ఏంది? పశుపక్షాదులకి జంతువులకి ఏమున్నాయి? మనసు, తర్వాత ఆకలి, నిద్ర, భయం, మైథునం వాటికి ఉన్నాయి. మనకి ఆకలి, నిద్ర, భయం, మైథునం ఉన్నాయి. కాకపోతే మనకి వాటికి లేనిది ఏంది? వాటికి మనస్సు, బుద్ధి ఉందో లేదో మనకు తెలియదు. లేదుగా, మాట్లాడలేదు, కనీసం నవ్వను కూడా నవ్వలేదు. అంటే ఏంటి? మన ఆనందాన్ని, దుఃఖాన్ని ఎక్స్ప్రెస్ చేయగలిగినటువంటి కెపాసిటీ మనకుంది. ఎందుకు? భగవతత్వం పరమానందమైనటువంటి బ్రహ్మానంద స్థితి వల్లనే వ్యక్తమైంది అంటున్నాడు. అంటే మన జీవ చైతన్యంలో ఉన్నదేంటి? బ్రహ్మానందం. ఆ ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేసేటువంటి క్వాలిటీ మనకున్నది. కాకపోతే ఏంటి? మనం అట్లా కాకుండా మనం ఎక్స్ప్రెస్ చేసే క్వాలిటీ ఉంటే సత్వగుణంలో ఓకే, రజోగుణంలో నాకు అది కావాలి ఇది కావాలని కొద్దిగా గొప్ప లోభం తగ్గించుకుంటే అక్కడ కూడా పర్వాలేదు. ఇప్పుడు తమో గుణంలో వచ్చేసి అసలు అవన్నీ చెప్పినా అర్థం కావు, వినరు. కాబట్టి ఇంకా నీచంగా అంటే ఏంటి? ఆ 4 విషయాలు తప్ప ఇంకొక వ్యవహారమే లేదనుకోండి, మళ్ళీ అట్లా పశుపక్షాదుల్లోనూ మళ్ళీ జంతువుల్లోనూ వాళ్ళ జన్మ రావడం జరుగుతుంది అంటున్నాడు. అల్టిమేట్ ఏం లేదు, మన గుణాలను మార్చుకోమనే చెప్పటం, అంతకంటే పాపం వాళ్ళు ఏం చెప్పటల్లా. ఆ తర్వాత 19 ద్రష్ట అయిన వాడు గుణాలే గుణములైందు వర్తించుచున్నవనియు, త్రిగుణాలు తప్ప వేరుగా కర్తలేరనియు తెలుసుకుని త్రిగుణాలకు అతీతంగానున్న సచ్చిదానంద ఘన పరమాత్మ స్వరూపుడనైన నా తత్వాన్ని తెలుసుకొను, అప్పుడు అతడు నా స్వరూపంనే పొందును. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు? నిజంగా తెలిసిన వాడు ఏం చేస్తాడు? దీనికి అంత కారణం ఏ మనిషి కాదు, ఏ జీవి కాదు, వాళ్ళలో ఉన్నటువంటి గుణాలే వాళ్ళ గుణాలలో వర్తించుతున్నవి అన్నాడు. ఇప్పుడు ఇందాక ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం, కాలమే కాలాన్ని దాటి చేయలేదు, మనసే మనసును దాటి చెయ్యలేదు. అంతే కదా. మనసు ఎంతసేపటికి లిమిటెడ్గానే ఆలోచిస్తున్నది. ఇప్పుడు ఏదైనా సరే ఏ గుణంలో ఉన్న వాళ్ళు ఆ గుణస్థితిలోనే ఉంటారనేటువంటి విషయం ద్రష్టకి తెలుస్తుంది అంటాడు. ద్రష్ట అంటే ఎవరు? జ్ఞాని. అందుకని ఎవరన్నా తప్పుగా ప్రవర్తించినా ఇంకొకటి చేసినా వాళ్ళ మీద కోపము కక్ష పెట్టుకొని ఉన్నాడు. ఎందుకు? పాపం వాళ్ళ గుణం వల్ల అలా చేస్తున్నారులే, పాపం వాళ్ళ స్వభావం, ఇక్కడ ఎవరు తప్పు లేదు, వాళ్ళ పూర్వజన్మలో లేకపోతే వాళ్ళు పెట్టుకున్నటువంటి కోరికలో వాళ్ళ సంస్కారంలే అని అనుకుంటాడట. ఆ తర్వాత అప్పుడు అటువంటి వాడు మాత్రమే ఈ 3 గుణాలు దాటినటువంటి ఒక స్థితి ఉంది, భగవతత్వం అయినటువంటి స్థితి అనేటువంటి విషయాన్ని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళు నా రూపాన్ని పొందుతారు అంటాడు. అల్టిమేట్గా చెప్పిందబ్బా అన్ని చాప్టర్స్లో కర్మయోగి కర్మని పరమాత్మతత్వం కోసం చేస్తే నాకు తనకి తేడా లేదంటాడు. భక్తిని నా కోసం భగవతత్వం సృష్టించిన వాటి కోసం కనుక
గౌరవంగా చూస్తే నాకు యోగికి తేడా నాకు భక్తుడికి తేడా లేదంటాడు. అలాగే యోగి ఇంద్రియాలను కంట్రోల్ పెట్టుకొని మనసును ఒకే విషయం మీద నిశ్చలం చేస్తే నాకు యోగికి తేడా లేదు అంటాడు. ఆ తర్వాత బ్యాలెన్స్డ్గా ఉండి స్థితప్రజ్ఞుడై ఉండి ఏమీ ఆశించకుండా తనలో తను కనుక ఉండగలిగినప్పుడు నా స్వరూపానికి తనకి తేడా లేదంటాడు. కాకపోతే మనం ఉన్న పరిస్థితి ఏంది, మన స్వరూపంతో మనం లేము, మన స్వభావంతో ఉన్నాం. ఇప్పుడు గుణాలన్నీ ఏంటి, స్వభావాలు. ఆ స్వభావం కనుక మార్చుకుంటే మనం కూడా ఉన్నదంతా ఒకటే తత్వం అనేటువంటి భావం కనుక ఉంటే మనం ఆ స్థితిలో ఉంటాము అన్నట్టు చెప్తున్నాడు. అంటే అర్థమైంది, గుణాలు దాటితే మీకు నాకు తేడా లేదు అని చెప్తున్నాడు అనమాట. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, దేహోత్పత్తికి కారణములైన ఈ 3 గుణాలను అధిగమించిన పురుషుడు జన్మ మృత్యు జరా దుఃఖాల నుండి విముక్తుడై పరమానందాన్ని పొందును. ఈ గుణాలన్నీ ఎక్కడున్నాయి, ఈ గుణాల వల్లనే మనలో ఉన్నటువంటి భగవతత్వాన్ని మనము ఎక్స్పాండ్ కానివ్వకుండా పెట్టుకొని కూర్చున్నాం. అంటే ఏంటి, ఈ 3 గుణాల వల్లనే నేనే శరీరం అనేటువంటి భావనలో ఉన్నాం. నేను ఈ 3 గుణాలు దాటినటువంటి స్థితి, నేను కూడా నిరాకారమైనటువంటి జ్ఞాన స్థితి నాది అన్నప్పుడు ఇంకా పుట్టడం మరణం జబ్బులు అనేవి లేవంటాడు. ఎందుకు, ఈ పరమాత్మతత్వానికి ఏమన్నా లిమిటేషన్స్ ఉన్నాయా, లేవు కదా. ఆయనకి ఏమన్నా అనారోగ్యం ఉందా, లేదు కదా. ఆకారం ఉందా, లేదు కదా. రూపం ఉందా, లేదు కదా. ఆలోచన ఉందా, లేదు కదా. మనం కూడా అంటే అన్నీ ఉన్నా ఇవన్నీ కూడా సమస్థితిలో ఉంటూ దేనికి తొణకకుండా కనుక అటువంటి పరిస్థితి మనము ఉన్నామంటే మనం కూడా పుట్టుక మరణము ఆ తర్వాత అనారోగ్యం లేని స్థితిలో ఉంటామని చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పింది ఏంటి, అల్టిమేట్ ఏంటి, మన మనసుని మనం కనుక నిశ్చలం చేసుకోగలిగితే చెప్పకుండానే సత్యం ఏంటి అసత్యం ఏంటి అనేటువంటి విషయాన్ని మనం గ్రహిస్తాం. ఎప్పుడైతే మనం మనస్సు నిశ్చలంగా లేదో మనకన్నీ ఊహలు కల్పనలు ఇవన్నీ మనకి ఎక్కువైపోతూ ఉంటాయి. అంతే కదా. అది వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప, లేకపోతే అది ఇట్లా ఇది ఇట్లా అని అనవసరమైన సంభాషణలు అనవసరమైనటువంటి వ్యవహారాలు చేసి భగవతత్వం మనకి ఇచ్చినటువంటి ప్రాణశక్తిని అంతా తగ్గించుకుంటూ ఉంటాం. నాలో నేను సంతృప్తిగా హ్యాపీగా ఉన్నానంటే నాకు పై కనపడే కోరికలతో ఏం సంబంధం లేదు కదా. ఎప్పుడైతే కోరికలకు సంబంధం లేదో అప్పుడు నీకు భోగం అనే పదం ఎప్పుడైతే లేదో రోగం లేదు, కామం లేదు. అంటే కామం అంటే చెడ్డ కామం కాదు, కోరికలు లేవు. అంటే అల్టిమేట్ ఏంది, ఈ 3 గుణాలు దాటాలు అంటే అర్థం ఏంటి, అనవసరపు కోరికల్లో నుంచి మనం బయటపడాలి. సహజమైన కోరికలు ఆకలిస్తుంది, దాహం వేస్తుంది, నిద్ర వస్తుంది, ఆ తర్వాత కొద్దిగా గొప్ప జాగ్రత్త ఇంతవరకు అవసరమే. కాకపోతే ఏంటంటే మనని మించి మనం కోరికలు పెట్టుకుంటే మనకు వచ్చేది మరణం, దుఃఖము, అనారోగ్యం అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఏంటి, ప్రభు ఈ 3 గుణాలకు ఉన్నటువంటి దాటిన అతీతుడైనటువంటి లక్షణాలేవి, అతని లోక వ్యవహార రీతి ఎట్లుండును, మనుషుడు త్రిగుణాతీతుడగుటకు ఉపాయమేమి అని అడుగుతున్నాడు. అంటే అంతవరకు బాగానే ఉందయ్యా, 3 గుణాలు ఉన్నాయని చెప్పావు, ఈ 3 గుణాలు దాటినటువంటి మనిషి జీవి అంటే ఎలా ఉంటాడో నాకు చెప్పు అంటాడు. ఈ 3 గుణాలు దాటిన వాళ్ళ స్థితి ఏంటి, నిజం చెప్పాలంటే భక్తి యోగి, కర్మయోగి, జ్ఞానయోగి, రాజయోగి, ఆ తర్వాత అల్టిమేట్గా అందరివి లక్షణాలు ఒకటే. ఏంటి 3 గుణాలు, మనకున్నటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాది విషయాలను దాటి ఉన్నదంతా పరమాత్మతత్వం అనేటువంటి ప్రసన్నాత్మతో కనుక మనం ఉన్నాము అంటే మనం ఆనందంగా ఉంటాము, సుఖంగా ఉంటాము. మనసు సుఖంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఆనందంగా ఉంటాము, ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాము. అలా ఆనంద స్థితిలో మనం ఉండాలంటే మన ఆటంకపరుస్తున్నది ఏంటంటే ఈ సత్వతమో రజోగుణాలని చెప్పారు. ఆ తర్వాత మన మనసుకు పట్టిన మల విక్షేప ఆవరణాలని పెట్టారు. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే పంచభూతాలు, పంచకోశాలు, ఇవన్నీ వీటన్నిటి చక్రాలు అంటాడు. మళ్ళీ చక్రాలంటే కూడా ఏం లేదు, స్థితులు అంటే ఏంటి, నేనే శరీరం అనేటువంటి స్థితిలో ఉన్నానా, నేనే ప్రాణం అనే స్థితిలో ఉన్నానా, నేనే మనసు అనే స్థితిలో ఉన్నానా, నా దగ్గరే జ్ఞానశక్తి ఉందనేటువంటి స్థితిలో ఉన్నానా అనేటువంటి ఈ స్థితులన్నీ దాటిన తర్వాత ఉన్నదంతా ఒకటే స్థితి. చక్రాలంటే ఏముంది, మూలాధార చక్రం పరమాత్మతత్వం నిరాకారమైనటువంటి ఆ శక్తి పరావార్పులాగా వచ్చి పాడిన తర్వాత కొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటుంది. మళ్ళీ నీటి తత్వం ఇంప్రూవ్ చేసుకొని ఎట్లా తను డిసిప్లిన్ చేసుకున్న తర్వాత అంటే నియమాలు పెట్టుకొని మన మీద మనం తపస్సులాగా పెట్టుకుంటే మన మనసుని కొంచెం మనం కంట్రోల్ పెట్టుకోవడానికి. మూడోది ఏంటి, మన దగ్గర ఉన్నటువంటి మణిపూరక చక్రం అహం అగ్ని అన్నమాట, అగ్ని. అందుకని ఇదంతా కూడా నాలోనే ఉంది, ఏమీ బయట లేదు, ఇప్పటిదాకా నేను గర్వపడ్డాను, అంతా భగవతత్వమైనటువంటి స్థితి కనుక వచ్చిన తర్వాత 4వది వచ్చేటప్పటికి అనాహత చక్ర స్థితికి వచ్చాం. అనాహత అంటే భగవత్
భగవతత్వ స్థితి. ప్రాణం ఇక్కడే ఉంది, ప్రాణం ఉంది, మనసు కలిపి మన నడుస్తున్నది. దాన్ని కూడా మళ్ళీ ఇంకా చెప్పాలంటే విజ్ఞానమై కోసం అనుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు ఎక్కడో లేదు, నాకే తెలుస్తుంది, నాకే స్వార్థం వల్ల నాకు దుఃఖం, కోరికల వల్ల నాకు టెన్షను, ఇవన్నీ పోయిన తర్వాత నేను ప్రశాంతంగా ఉన్నాను, భగవతత్వం మా దగ్గరే ఉందనేటువంటి భావం వచ్చిన తర్వాత అల్టిమేట్గా మన వైఖరి మారిపోతుంది. విశుద్ధ చక్రం నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట పరమాత్మతత్వంగా ఉపయోగపడేగా వస్తుంది. నెక్స్ట్ ఆజ్ఞాచక్రం అన్నాడు. ఆజ్ఞ అంటే ఏంటి? మన మనస్సే. మన మనసు అంటే మళ్ళీ ఇప్పుడు దాకా చెప్పుకున్న 3 గుణాలు, కాలం, సత్వగుణం, సత్వగుణం, మళ్ళీ మనస్సు, ఆ తర్వాత రజోగుణం కూడా మళ్ళీ వర్తమాన కాలంలో ఉంటాం ప్రస్తుతం, తర్వాత భూతకాలం, జరగబోయేది భవిష్యత్తు. ఈ వర్తమాన కాలంలో ప్రస్తుతంలో ఉంటూ భూత భవిష్యత్ కాలాన్ని కనుక పట్టించుకోకపోతే మనసు ఆజ్ఞ, మనం ఏది చెప్తే అది అయ్యేటువంటి స్థితికి వచ్చేస్తుంది ఆజ్ఞ. తర్వాత సహస్రారం, లక్షల కోట్ల ఆలోచనలు ఉన్నా భగవతత్వంలో ఏది అవసరమైతే అదే ఆలోచన వచ్చి అదే ఆలోచన మన ద్వారా వ్యక్తమైపోతూ ఉంటుంది. మరి వీటన్నిటికీ కారణం ఏంటి? మనమే పరిపూర్ణం అనేటువంటి విషయాన్ని మనం అవగాహన తెచ్చుకోవాలి. ఎప్పుడైతే మనం పరిపూర్ణం అనేటువంటి విషయాన్ని అవగాహన తెచ్చుకుంటామో పరిపూర్ణ శక్తి మనకు వస్తుంది. నేను బలహీనురాలని అని అపరిపూర్ణంగా మనం ఉంటాము, అపరిపూర్ణమైనటువంటి శక్తే వస్తుంది. ఈ అపరిపూర్ణ స్థితికేలోనే మన నుంచి పరిపూర్ణ స్థితికి మనం తీసుకెళ్లకుండా ఆపుతున్నది ఏంటి? మన గుణాలు. అంటే రజోగుణం, తత్వగుణం, సత్వతమం, రజోగుణాలు. సత్వగుణం కూడా మనకి అడ్డంకి. ఎందుకు? ఎప్పుడు సుఖంగా శాంతిగా ఉండాలనేటువంటి భావంతో ఉంటాం. సుఖం లేదు, శాంతి లేదు, అసలు ద్వంద్వాలు లేవు. ఏంటి ద్వంద్వం అంటే? అది మంచి, ఇది చెడు. ఈ ద్వంద్వాలన్నీ పోయిన తర్వాత ఉండేదంతా ఒకటే స్థితి. వన్నెస్ అంటే అర్థం ఏంటంటే ఏమీ లేనటువంటి ఒకటే స్థితి, భగవతత్వ స్థితికి. అది రావాలంటే ఈ 3 గుణాలు దాటాలి. ఈ దాటిన వాళ్ళు ఎలా ఉంటారు అని అడుగుతున్నాడు. అది రేపు కంటిన్యూ చేద్దాం. నమస్తే.